ఓకే వచ్చాయి. లైన్ 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 అమ్మటి రావాలి. లైన్ అమ్మటి కొద్దిగా కూడా అట్లా కొద్దిగా అట్లా అట్లా తీసుకోవట్లేదు చాలు. కొద్దిగానే చాలు అట్లా చేతికి. జోహార్లు చెప్పాలి. జోహార్ అమరవీరులకు. రామ్మ ఇంకా 10 సంవత్సరాలు తిరిగినాయి. రామ్మ ఇంకా 10 సంవత్సరాలు పట్టింది. దండ అంటారు. పూలమాల వేయాల్సింది కోరుతున్నాను. బాగా వస్తుంది అండి మీది వీడియో బాగా వస్తుంది సూపర్ వస్తుంది. అంటే అంటే కదిలేయకు రమ్మను. అంటే అయిపోయింది. అది పద్ధతి. అది రావాలా కొద్దిగా. లక్ష్మక్క జ్యోతి ఈ లైన్ మీరు కొద్దిగా కొద్దిగా అది జరగాలి. కొద్దిగా నువ్వు ఈ లైన్ అదంతా లైన్ సక్రంగా పెట్టుకుంటూ జోహార్ అమరవీరులకు మధు జోహార్ ఫోన్లో ఉండాలి. బాగా వస్తుందిగా. స్వాతంత్ర పోరాట యోధురాలు కాబట్టి మల్లు స్వరాజ్యం గారికి పూలమాలలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సర్లే. ఓహో అలా ఒక్కసారి ఉన్నోళ్ళకి రేవంత్ రెడ్డి వాళ్ళు 10,000 ఇచ్చేవాళ్ళు మేము 15,000 ఇద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అని అంటా ఉన్నాం. 10,000 ఇంట్లో 15. ఇంకో వైపు ఏమో పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు లేవంటాడు. పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు లేవంటాడు. మహాలక్ష్మి పథకం అమలు చేయాలి అంటే డబ్బులు లేవంటాడు. కానీ 2 కోట్లు ఇచ్చే వాళ్ళకి 3 కోట్లు అని చెప్పేసి అంటారు. 25,000 30,000 కోట్ల రూపాయలను అంచనాలు అయితే 1,00,000 కోట్లు అని చెప్పేసి అంటారు. ఇట్లా 1,000 కోట్ల రూపాయలు వేరు వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు.
కేసీఆర్ ఎవరిని గెలవటం లేదు, గడిలో ఉన్నాడు, మేము వస్తే గడిలు భద్రపడతాం అని చెప్పాడు. అధికారంలోకి వచ్చాడు. నిజంగానే ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఇనుప కంచెను తొలగించడం కోసం గడిలను భద్రపడతా ఉంటే ఈయన ఎంతగా ప్రజాస్వామ్యం అమలు చేస్తాడో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నది ఏమిటి? ఎవరు నిరసనలకు దిగుతారో వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించే పని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకొని పోతే దాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకొని పోతే దాన్ని తీవ్రంగా తప్పుపోయింది. కానీ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రైతులు తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు.